ప్రస్తుత గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వాడై ఉండవలను అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఎవరు ఈ వ్యక్తి? 3వ అధ్యాయం 1వ వాక్యంలో ఎవడైనా అధ్యక్షత పదవిని ఆశించిన అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించని మాట నమ్మదగినది. అంటే ఎవరైనా సరే ఒక మేనేజ్మెంట్ చేయాలి, ఒక లీడర్గా ఉండాలి, లేకుంటే ఒక నాయకుడిగా ఉండాలి, లేకుంటే అందరికంటే పెద్దగా ఉండాలి, అందరినీ నేను నడిపించాలి అని ఒక ఇది నీకు ఉన్నట్లయితే కనుక నీవు ఎలాగుండాలంటే ఏమని రాసి 9లో చెప్పండి, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వాడై ఉండాలి. ఇప్పుడు మనము మంచి జీవితం చేయాలన్నా, మంచి కార్యం చేయాలన్నా ప్రతి మనిషి కూడా కావాల్సింది మంచి మనస్సాక్షి. చెప్పండి అందరూ. ఏ మనస్సాక్షి అంట? పవిత్రమైన మనస్సాక్షి. ఈ జనాల్లో మనస్సు బాగుంటేనే మనిషి ఏదైనా చేయగలుగుతాడు. మనస్సు బాగోపోతే ఏది చేయడు. మనసులో మంచిగా ఉంటే మంచిదే చేస్తాడు, మనసులో చెడ్డగా ఉంటే చెడ్డదే చేస్తాడు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ మనం గుర్తించాల్సి అంటే ప్రతి మనిషి కూడా మంచి మార్గంలో వెళ్ళడానికి, మంచి కార్యములు చేయడానికి అతనికి మంచి మనస్సాక్షి అంటే పవిత్రమైన మనస్సాక్షి కావాలి. ఏ మనస్సాక్షి అంట? 3వ అధ్యాయం 9వ మరొకసారి చదవండి. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. కాబట్టి దేవుని బిడ్డ మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుతున్నాము. విశ్వాస మర్మం అంటే క్రైస్తవ జీవితము ఒక విశ్వాసంలో ఒక మర్మముగా ఉంది. ఎలాగంట క్రైస్తవ జీవితము ఒక విశ్వాస జీవితము అంటే మనం ఏదైనా సరే పొందుతాము అని ఒక విశ్వాసం మనకు ఉండాలి. రెండోది ఆ జీవితం ఒక మర్మము అంటే ఏంటి? ఒక రహస్యం. క్రైస్తవ జీవితం అనేది ఒక మర్మముగా ఒక రహస్యమైన జీవితం. ప్రార్థన చేసేటప్పుడు రహస్యము అందు చూసి నీ దేవునికి ప్రార్థన చేయి కదా. కాబట్టి ఒక దైవ కార్యం అనేది రహస్యానికి సాదృశ్యం. అబ్రహాము కూడా ఇసాక్కి రెబెకాని తీసుకురావడానికి ఎలియాజరుని తొడ కింద చేయబెట్టమని చెప్పాడు. అంటే ఏంటి? అది రహస్యం. అది కాబట్టి మన జీవితం ఏంటంటే రహస్యాన్ని అంటే మనం చూడని దాన్ని చూడటమే. చూసి నమ్మిన వాడి కంటే చూడనమ్మిన వాడే ధన్యుడు. అంటే ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే క్రైస్తవ జీవితం అనేది ఒకటి విశ్వాస జీవితం, రెండోది మర్మం అంటే ఏంటంటే ఒక రహస్య జీవితం. ఈ రెండు దాంట్లో ఉంటాయి. కాబట్టి దాన్ని చేయడానికి మనకి ఈ విశ్వాస జీవితం చేయడానికి, ఈ రహస్య జీవితం చేయడానికి మనకి పవిత్రమైన మనస్సాక్షిని చేయగలుగుతాము. పాపం చేసేవాళ్ళు ఎవరు కూడా దాన్ని చేయలేరు. పవిత్రమైన మనస్సాక్షి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే విశ్వాస జీవితాన్ని చేయగలరు. ఆ రహస్య జీవితం ప్రభు యొక్క రాకడ ఎలా వస్తుంది చెప్పండి? రహస్యంగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. ఈరోజు ఆరాధన ఉందంటే మీకు తెలుస్తుంది, లేదు రేపు శుక్రవారం ప్రేయర్ ఉందంటే మీకు తెలుస్తుంది. కానీ ప్రభు యొక్క రాకడ ఎప్పుడు తెలుసా? భూలోకమందు ఎవరికి తెలియదు, పరలోకంలో కుమారుడికి కానీ దేవతలు కూడా తెలియదు. తండ్రి ఏ సమయాన్న కుమారుడిని వెళ్ళమంటే ఆ సమయాన్ని మధ్య ఆకాశానికి కుమారుడు వస్తాడు. ఏ సమయాన్ని అయితే పరిశుద్ధాత్మని సంఘాన్ని మధ్యాకాశం తీసుకురామని చెప్తారో ఆ సమయాన్ని పరిశుద్ధాత్మ వచ్చి ఆ సంఘాన్ని మధ్యాకాశానికే తీసుకెళ్తుంది. అంతటితో భూమి మీద దేవుని సేవలు ఆగిపోతాయి. ఇక శ్రమల కాలము, మహాశ్రమల కాలము స్టార్ట్ అయింది అని ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఎవడైనా సరే అధ్యక్షుడిగా ఉండాలి అంటే కనుక అతను ఎలాగుండాలంటే ఇక్కడ మంచి పవిత్రమైన మనస్సాక్షి ఉండాలి. అందుకే దినాల్లో అనేకులు కూడా క్రూరమైన కార్యాలు చేస్తారు. కారణం అంటే వాళ్ళ మనస్సు చెడిపోయింది. ఏమైందండి? వాళ్ళ కడుపు ఏదైతే నిండిద్దో నోరు అదే. మనసులో ఏదైతే పెట్టుకుంటారో, కోపం పెట్టుకుంటే కోపమైన మాటలు వస్తాయి, ప్రేమ పెట్టుకుంటే ప్రేమ మాటలే వస్తాయి. అందుకనే ప్రతి మనిషి కూడా ఈ దినాన్న చక్కగా ఉండాల్సి ఏంటి చెప్పండి? మనస్సాక్షి. మొట్టమొదటిగా దేవుడు మనిషికి అజ్ఞాన కాలం ఇచ్చాడు. ఏ కాలం అంట చెప్పండి? అజ్ఞాన కాలం అంటే అమాయకత్వం, వికసించలేదు ఇంకా అప్పుడుగా జీవితం. ఆ సమయాన్న వాళ్ళు చక్కగా ఆదాము అవ్వలు ఏదైనా తోటలు ఉన్నారు. అక్కడ ఎవరు ప్రవేశించారు వాళ్ళని చెడగొడతాకి? సాతాను ప్రవేశించింది. సాతాను ప్రవేశించి ఏం చేసింది? వాళ్ళ మనస్సులు చెరిపింది. చదవద్దు, రాసుకోండి. 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వాక్యం రాస్తుంది. పవిత్ర అనే కన్యకని ఒకటే పురుషుడికి ప్రదానం చేసి తిని
అపవాది అవ్వ మనసుని మోసపరిచినట్లుగా మిమ్మల్ని మోసపరిచేమో జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి సాతాను ఫస్ట్ మనిషిని ఎక్కడ చెడగొట్టింది? మనస్సులో. చెప్పండి అందరూ ఎక్కడంట? మనస్సులో చెడగొట్టి అవ్వ ద్వారా ఆదామును కూడా ఏం చేస్తుందంట? చెడగొట్టింది. కాబట్టి దేవుని బిడ్డ మన అందరం కూడా ఒకటి అపాయం అన్నప్పుడు మనం ఏం చేయాలంట? చెప్పండి, జాగ్రత్త పడాలి. కానీ అవ్వ జాగ్రత్త పడలేదు, ఆదాము కూడా జాగ్రత్త పడలేదు. అక్కడ ఎవరు ప్రవేశించారు వారి మధ్యలోకి? దేవుడికి మనిషికి మధ్యలో ఎవరు ప్రవేశించారు? సాతాను ప్రవేశించింది. ఎక్కడ చెడగొట్టింది మనిషిని? మనసులో పుట్టించింది. పాపం చేయాలి, ఆజ్ఞ అతిక్రమించాలి, మనసులో పుట్టించింది. పుట్టించినప్పుడు ఏం చేశారు? ఆదాము అవ్వ పండు తిన్నారు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, మనిషి యొక్క జీవితంలో ఫస్ట్గా మనిషిని పాడు చేసేది సాతాను మనస్సులో. అందుకనే దేవుడే ఉన్నాడు, పవిత్రమైన మనస్సు ఉండాలి. ఏ మనస్సు అంట? దినాల్లో ప్రతి మనిషి కూడా ఒక మంచి జీవితం చేయాలంటే, 10 మందికి మంచి చేయాలంటే, దేవుని దృష్టిలో మంచివాడు ఉండాలంటే అతనికి ఏముండాలంట? పవిత్రమైన మనస్సు. కాబట్టి పవిత్రమైన అవ్వని ఎవరు మోసం చేశారు? సాతాను. అక్కడి నుంచి వాళ్ళకి ఏమైందంటే మనస్సాక్షి స్టార్ట్ అయింది. ఎప్పుడు? ఆ పండు తిన్న తర్వాత అయ్యో మనం దిగంబరం అయిపోయని చెప్పి, అప్పుడు వస్త్రాలు లేవు, అయ్యో దిగంబరం అయిపోయని చెప్పి అప్పుడు వెళ్ళి అంజూరు పాకులు కట్టుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచి ఏం స్టార్ట్ అయింది వాళ్ళకి? మనస్సాక్షి స్టార్ట్ అయింది. మనస్సాక్షి కాలం ఎక్కడ దాకా పనిచేసింది? మోషే వెళ్ళి సీనాయి పర్వతం 10 ఆజ్ఞలు తీసుకొచ్చారుగా, మనస్సాక్షి పనిచేసింది వాళ్ళకి. ఆ తర్వాత ఏ కాలం వచ్చింది? మళ్ళీ మనస్సాక్షి అయిపోయి ధర్మశాస్త్ర కాలం వచ్చింది. ధర్మశాస్త్ర కాలంలోనే మళ్ళీ ఏమొచ్చినాయంట? బళ్ళు అర్పించడం. పాపానికి మనిషి చేసిన శిక్ష పడకుండా గొర్రెలు, మేకలు, దూడలు, కోళ్ళు తీసుకొచ్చి బళ్ళు అర్పించారు. ఆ తర్వాత ఏమొచ్చింది మళ్ళా? చెప్పండి. ఆ తర్వాత ఏమొచ్చిందంట? న్యాయాధిపతులు వచ్చారు. ఎవరు వచ్చారంట? న్యాయాధిపతులు వచ్చి వాళ్ళు ఏ న్యాయం తీర్పు తీరిస్తే అదే న్యాయము. ఆ తర్వాత ఏమొచ్చింది? మళ్ళా ప్రవక్తలు వచ్చారు. వాళ్ళు ప్రవచించి సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగో సెలవిస్తున్నాడు, నీ మీద కీడు రాబోతుంది, జాగ్రత్త మార్చుకొని ఒక ప్రవక్తలు ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు ఎవరిని ఇచ్చాడు? రాజులను ఇచ్చాడు. ఎవరిచ్చండి? రాజు చెప్పిందే శాసనం, తప్పు చేస్తే శిక్ష విధించాలి, మరణ శిక్ష విధించాలని. ఇంతమంది వచ్చిన మనిషి మారాడా? చెప్పండి, మారాడా? ఇంతమంది వచ్చిన మనిషి మారాడా? మారలే. అప్పటికి దేవుడే నేను రావాలని నిశ్చయించుకొని ముందుగా యోహాను గారిని పంపించి మార్గాన్ని సరళం చేపించి ఆ తర్వాత యేసు దిగి రావాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైంది క్లియర్గా? మనిషిని దేవుడు నాశనం చేయట్లేదు, మనిషిని ప్రేమిస్తున్నాడు. ఏం చేస్తాడంట? ఎందుకని దేవుడు ప్రేమిస్తాడు? తన స్వరూపము, తన పోలిక మనిషిలో ఉంది. రెండోది, మనిషిలో ఉన్నది శ్వాస. దేవుని యొక్క శ్వాసని నరుడికి శ్వాసగా ఇచ్చినప్పుడు అది నరుని యొక్క నాసికారంధ్రంలో జీవవాయుగా ఆత్మగా మారింది. ఇవి మనిషిలో ఉన్నాయి కాబట్టి వాటిని నాశనం చేయడానికి ఇష్టం దేవునికే లేదు. ఇప్పుడు మీరున్నారు, మీ గర్భాన్ని పుట్టిన బిడ్డ వాడు మానభంగాలు చేసి రావచ్చు, మటలు చేసి రావచ్చు, దొంగతనం చేసి రావచ్చు. మీరు వాడిని కాపాడుకుంటారా, వాడిని చంపేస్తారా? చెప్పండి. వాడు ఎంత దుర్మార్గుడైనా సరే ఒకరోజు మారతాడులే అని చెప్పేసి వాడిని ఎంతవరకు కూడా మన మార్గంలో తేవాలని అనుకుంటాం, కానీ మన బిడ్డను మనం పోగొట్టుకుంటామా? చెప్పండి, పోగొట్టుకుంటామా? పోగొట్టుకో. మన బిడ్డ ఎంత దుర్మార్గుడైనా ఒక మంచి మార్గాన్ని తేవాలని ప్రయాసపడతాం. కాబట్టి దేవుడు మంచి మార్గం తేవడానికి ప్రయాసపడతాడా లేదా? చెప్పండి. ఇప్పుడు మనం నడిపించేది ఎవరు? ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు మన లీడర్ ఎవరు? చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను కొన్ని కాలాలు మీకు, అజ్ఞాన కాలము, మనస్సాక్షి కాలం, ధర్మశాస్త్ర కాలం, బళ్ళు ఇచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, రాజులు వచ్చారు. ఇప్పుడు ఏ కాలం? ఇప్పుడు ఎవరు నడిపిస్తారు మనల్ని? పరిశుద్ధాత్మ. ఎవరంట? కృపాకాలం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడు యేసుప్రభు వచ్చిన కానీ కృపాకాలం స్టార్ట్ అయింది. సంఘం ఎత్తబడే వరకు కృపాకాలమే. సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల కాలం, మహాశ్రమ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామో? కృపాకాలంలో ఉన్నాం. ఇంతకు ముందంతా నాశనం అయిపోయింది. చాలామంది పాపం చేస్తారని దేవదూతలను దేవుడు పక్కన పడేస్తాడు, మనిషిని పక్కన పడేస్తాడు, ఏదంతో వెళ్ళగొట్టేస్తాడు. సరే, మళ్ళీ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో జీవిస్తాడు. వాళ్ళు పాపం చేస్తే జలప్రలయం ద్వారా మళ్ళీ నాశనం చేశాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్యలో నివాసం చేస్తే ఏం చేశాడు? వాళ్ళందరూ కూడా తప్పులు చేస్తుంటే 40 సంవత్సరాలు ధర్మశాస్త్రాల్లో వాళ్ళని చంపేశాడు అరణ్యంలో. ఆ తర్వాత న్యాయాధిపతుల కాలంలో అనేక రాజులకి వాళ్ళని బానిసలు అప్పగించాడు. ఆ తర్వాత రాజుల కాలంలో ప్రవక్తలు ఇలాగా ఎంతో విధంగా వాళ్ళని శిక్షించుకుంటూ వచ్చాడు. కానీ యేసుడు వచ్చిన కానీ ఏం తీసుకొచ్చాడు? క్షమాపణ. ఎదురు వచ్చాడ? చెప్పండి. పాపుల్ని రక్షించక నేను వచ్చినాను, పాపాలు క్షమించక నేను వచ్చినాను, పాపుల కొరకు ప్రాణాన్ని క్రయధనంగా ఇవ్వటానికి నేను వచ్చినాను. ఇప్పుడు ఉన్న కాలం మంచి కాలం.
దేవుని క్షమాపణ అడగవచ్చు, పాపాన్ని విడుదల పొందొచ్చు, పరలోకానికి మనము వెళ్ళొచ్చు. కాబట్టి ఈ కాలం ఏ కాలం అంట? కృపాకాలం. యేసు ప్రభువు వచ్చిన కాడి నుంచి మళ్ళీ ఈ సంఘం పరలోకానికి ఎత్తబడే వరకు కూడా ఏ కాలం ఇది? కృపాకాలం. కాబట్టి ఈ కృపాకాలంలో మనం మంచి జీవితం చేయాలంటే మనకి ఒకళ్ళు చెప్పకూడదు, మన మనసే మనకి ఎప్పుడు చెప్పాలి నువ్వు ఎలా ఉన్నావు అనేది. ఈ పూట ఎందుకు నువ్వు ప్రార్థించాలని మన మనసే మనం ప్రశ్నించాలి. ఈరోజు పొద్దున్న లేచి ఎందుకు నువ్వు బైబిల్ చదవాలని మన మనసు మనల్ని ప్రశ్నించాలి. ఈరోజు ఎందుకు దేవుని మందిరానికి పోలేదని మన మనసు మనం ప్రశ్నించాలి. వింటున్నారా? ఇంకొకరు చెప్తే ఏమంటారు చెప్పండి? కింద నుంచి పై చెప్తారు, చెప్పేవాళ్ళు పో, మాకు తెలుసులే, నువ్వు చెప్పాలనా, మాకు తెలియదా, నీ సంగతి నువ్వు చూసుకో అంటారు. కానీ మన మనసే మనకు చెప్తే మనం మన మనసును గొడవ చేసుకుంటామా? మన మనసు మనం విరోధంగా ఏం చేయగలుగుతామా? చెప్పండి, చేయగలుగుతామా? చేయలేం. అందుకని ఇప్పుడు మనల్ని కరెక్ట్ చేయడానికి మీరందరూ ఏనండి, మన అందరిని కరెక్షన్ చేయడానికి లేదా కరెక్ట్గా నడిపించడానికి వేరే ఒక సేవకుడు మనకు కాదు, లేకుంటే పరిశుద్ధాత్మ కాదు, ఏంటి పక్క మనుషుడు కాదు. ముందు మనల్ని సరి చేయాల్సింది మన మనసే. చెప్పండి అందరూ, ఎవరు సరి చేయాలి? ఫస్ట్ మన మనసు మనం సరి చేయనప్పుడు ఏం చేయాలంట? 2-3 దగ్గరికి వెళ్ళాలని రాస్తుంది. ఆ తర్వాత సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళాలని రాస్తుంది. అవునా కదా? ఒక తప్పు చేసేటప్పుడు తనకు తెలియనప్పుడు 2-3 దగ్గరికి వెళ్ళాలి, తర్వాత సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళాలి. అలాగే మనం కూడా అంటే ఫస్ట్ మనల్ని సరి చేసుకోవాలి. మనకు చేత కానప్పుడు దేవుని సన్ని అడగాలి. అంతకి మన వల్ల కాకపోతే సేవకుడికి వచ్చి నా పరిస్థితి బాగాలే, నా కొరకు ప్రార్థించానని సేవకుడికి చెప్పాలి. లేదు ఇంకా సంఘస్ కూడా మనం చెప్పుకొని ప్రార్థించే నా పరిస్థితి పోవాలని మనం ఎలానో సరి చేయబడాలి. అంతేగాని ఇంకెందుకులే, అయిపోయింది లేక పనికిరాదులే మన జీవితం, ఇంకెందుకు దేవుడు వద్దు, సంఘం వద్దు, సేవకులు వద్దు, ప్రార్థన వద్దని అలాగే నువ్వు దిగజారిపోతే ఎప్పటికీ దేనికి పనికిరానే. కాబట్టి ఇప్పుడు మనల్ని ఎవరు కరెక్షన్ చేయాలి? మీరే చెప్పండి. గుండె మీద ధైర్యంగా చేయొచ్చు చెప్పండి. ఎవరు కరెక్షన్ చేయాలి? ముందు మన మనస్సు మనం కరెక్షన్ చేయాలి. ఇంకోటి వచ్చి చెప్పకూడదు. ఇంకోటి వచ్చి మనం చెప్పినప్పుడు మనకు చాలా అవమానంగా, చాలా బాధగా, మనల్ని మన మీద అసహ్యం, హీనత మనకు కనబడుద్ది. ఒకడు మనల్ని ఏలు పెట్టి చూపించకుండా ముందే మనం ఏం చేయాలంట? మన మనసే మనం ఏం చేయాలంటే చక్కగా కాపాడుకోవాలి. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వాక్యం ఒకసారి చదవము. యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి చదవండి. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. చాలండి. ఇక్కడ మీ అందరూ తెలిసిన కథే బైబిల్లో. ఎవరంటే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. ఎవరంట? వ్యభిచారం చేస్తూ పట్టబడింది అని ఇక్కడ మనం చదువుతున్నాం. అప్పుడు అందరూ ఏం చేశారంటే రాళ్ళు తీసుకొచ్చారు. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఏం చేస్తారంట? రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పేసి రాళ్ళు తీసుకొచ్చారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? 7వ వాక్యంలో, వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయచ్చు అని చెప్పాడు. అంటే ఇప్పుడు అందరూ ఎందుకు తీసుకొచ్చారు రాళ్ళు? ఆమె తప్పు చేసింది కాబట్టి రాళ్ళతో కొట్టి ఆమెను చంపాలని రాళ్ళు పట్టుకొచ్చారు. యేసు ప్రభు ఏమన్నా అడ్డం చెప్పాడా? లేదు, కొట్టండి. ఎలా కొట్టాలి? ఇప్పుడు ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమెను కొట్టేవాడు ఎలా ఉండాలి? తప్పు చేయనివాడై ఉండాలి. తప్పు చేయనివాడు, పాపం లేనివాడు మొట్టమొదటి రాయి వేయండి అన్నాడు. అప్పుడు 9వ వాక్యంలో చదువుతున్న వారు ఆ మాట విని అనే దగ్గర చిన్న అంకి ఉంది, 1 ఏమని రాస్తున్నామో చదువు. కింద ఉంటుంది, రాస్తుంది కింద ఫుట్ నోట్లో. వారు ఆ మాట వినంటే వారి మనస్సాక్షి చేత గద్దించబడిన వారై. ఇక్కడ యేసు ప్రభు ఏమన్నా అంటే వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టి మీరు కొడతాకొచ్చు కాబట్టి కొట్టండి, నేనేమో ఆపట్ల అన్నాడు. కొట్టలేపారు ఎందుకని? వాళ్ళని ఎవరు ఆపారు చెప్పండి? వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని ఆపింది. ఎవరి మనస్సాక్షి? అయ్యో నేను తప్పు చేశానే, నేను ఎలా రాయి పెట్టి కొడతానని కింద పడేశాడు. అట్లా అయ్యో నేను తప్పు చేస్తేనే నేను ఎలా కొడతాను కింద పడేసి అందరు రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు, అమ్మ ఎవరు నేను శిక్షించలేదని అడిగాడు. లేదు ప్రభు అంటే, నేను శిక్షించనమ్మా, ఇక మీదట పాపం చేయొద్దు, వెళ్ళిపో అని చెప్పాడు. చూడండి యేసు ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో. ఆమె పాపం చేసేటప్పుడు ఊరంతా వచ్చి కొడుతున్నప్పుడు, కొట్టడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు చూడండి పాపంలో రాయి వంటి ఒక్కడు కూడా రాయి వెళ్ళిపోయాడు. ఇదేనా మనం అందరూ అనుకుంటున్నాం గొప్ప పరిస్థితులు మేము గొప్పవాళ్ళని. దేవుడు కనుక నిలబెట్టి దోషాలు నేరాలు ఎంచి నిలబెడితే ఒక్కడు కూడా నిలబడలేడు. ఈ దినాన మనం ఎంతో భక్తిపరులుగా బైబిల్ తీసుకొని చర్చికి వచ్చి ఉంటున్నాము. మన మాటలు సరిలేవు, మన ఆలోచనలు సరిలేవు, మన చూపులు సరిలేవు, మన క్రియలు సరిలేవు, మన స్వభావం సరిలేదు, మన ప్రవక్తన నడవడి సరిలేదు. ఇలాగ అన్ని పాపాలు దేవుడు బయట పెడితే ఏ ఒక్కడైనా నిలబడగలడా?
నిలబడలేడు. యేసుప్రభు ఏమన్నాడండి, మీరందరూ ధర్మశాస్త్ర ప్రకారంగా మోషే చెప్పినట్లుగా వ్యభిచారం చేస్తే కొట్టి చంపనదా, మీరు చంపండి అన్నాడు. ఎవడన్నా కొట్టాడా? ప్రతి ఓడు ఎలా ఉందంటే, నేను పెద్ద గొప్పోడిని, నేను వెళ్ళి తీరుస్తా, నేను వెళ్ళి సరి చేస్తా, నేను అట్ట చేస్తా ఇట్ట చేస్తా అంటారు. దేవుడు నిలబడి అరే నువ్వు సరిగ్గా ఉన్నావంటే ఎవడైనా నిలబడతాడా? ఇప్పుడు ఇక్కడ జరిగింది అదే కదా. ఒక్కడు సరిగ్గా లేడు, వీళ్ళు పెద్ద నీతి మందులకు రాళ్ళు పట్టుకొచ్చారు, కొట్టండి రంటే ఎందుకు కొట్టలేదు? మరి ఎవడెందుకు కొట్టలేదు? వాళ్ళ మనస్సాక్షి వాళ్ళు సరి చేసింది. రేయ్ నువ్వు సరిగ్గా లేవు, నోరు మూసుకొని పదరా అని చెప్పింది. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? మనస్సాక్షి చెప్పింది. కాబట్టి ముందు ఒకడు వచ్చి మనం సరి చేసే అంత అవకాశం మనం ఇవ్వకూడదు. ఇంకొకడు వచ్చి మనకు బుద్ధి చెప్పేంత అవకాశం మనము ఇవ్వకూడదు. సాతాను వచ్చి మనకి నేరం మోపేంత అవకాశం మనము ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా మన మనస్సాక్షి మనం శుద్ధి చేస్తుండాలి. ఒకడు వచ్చి మనం శుద్ధి చేయకూడదు, ఒకడు వచ్చి ఏలుబెట్టి మనం చూపించకూడదు. ఎప్పుడు కూడా మన మనస్సాక్షి ప్రతి నిమిషం మనల్ని క్లీన్ చేస్తూనే ఉండాలి. ఏం చేయాలంట చెప్పండి? ఇంకొకరు వచ్చి నువ్వు అలాగున్నావు, నువ్వు ఇలాగున్నావు అని చెప్పేంత అవకాశం ఇవ్వకూడదు. దేవుడు ప్రతి మనిషికి ముఖ్యమైనది ఒకటి ఇచ్చాడు, మనస్సాక్షి. రెండోది ఇచ్చాడు, పరిశుద్ధాత్మ అభిషేకము. ఎవరంట? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము. ఈ రెండు కూడా మన జీవితాన్ని ఎప్పటికప్పుడు సరి చేస్తూనే ఉంటాయి. ఏదైనా రిపేర్ అయితే మనం ఏం చేస్తాం? వెంటనే రిపేర్ చేస్తాం. అట్లాగే మన యొక్క జీవితంలో ఏం చేయాలంటే మనం వెంటనే శుద్ధి చేసుకొని మనం ఏం చేయాలంట? రిపేరు చేసుకోవాలి. అందుకని మనం చదువుతున్న వాళ్ళందరూ రాళ్ళు తీసుకొచ్చినప్పుడు యేసు కొట్టమన్నాడా కొట్టదన్నాడా? కొట్టమని చెప్పాడు. కొట్టారా? ఒకరు కొట్టలే. కారణం ఏంటంటే వాళ్ళ మనస్సాక్షి ఎలాగుందనేది వాళ్ళకి తెలిసింది. పవిత్రమైన మనస్సాక్షి లేదు. వీళ్ళ పెద్ద దొడ్డ పని చేయడానికి వచ్చారు, పెద్ద పని చేయడానికి వచ్చారు. వీళ్ళ అధ్యక్షులుగా, ఊరు పెద్దలుగా రాళ్ళు పట్టుకొని పెద్ద పోటీగాళ్ళలాగా వచ్చారు. ఈ అధ్యక్షులు ఈ దొడ్డ పని చేసి ఈ పోటీగాళ్ళు అందరూ కూడా ఒక రాయి కూడా వేయలేదు. ఎందుకని వేయలేదు చెప్పండి? వాళ్ళు సరిలేరని వాళ్ళు తెలిసిపోయింది. వాళ్ళు సరిలేరని చెప్పి తెలిసిపోయి అక్కడ అందరూ ఏమైపోయారంట? నోరు మూసుకొని వెళ్ళిపోయారు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే మనకు ఉండాల్సిన మొట్టమొదటిగా పవిత్రమైన మనస్సాక్షి. చెప్పండి అందరూ. రెండోది మనకు ఉండాల్సిన మనస్సాక్షి, ఓన్లీ వాళ్ళ మనస్సు గురించి మీకు చెప్తాను. రెండోది మనకు ఉండాల్సింది మంచి మనస్సాక్షి. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో మనకు ఉండాల్సింది అంటే పవిత్రమైన మనస్సాక్షి, తర్వాత మంచి మనస్సాక్షి. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఇక్కడ మనం చదువుతున్నాము మంచి మనస్సాక్షి. ఏ మనస్సాక్షి అంట? మంచి మనస్సాక్షి, చెడ్డ సాక్ష్యం కాదు. యేసు అన్నాడు, ఎవరైనా తప్పు చేస్తే 2-3 సాక్షులు ఉండాలని చెప్పాడు. ఎవరంట? ఏ సాక్షులు వాళ్ళు? మంచి సాక్షులా చెడ్డ సాక్షులా? చెప్పండి. మంచి సాక్షి చెడ్డ సాక్షులా? మంచి సాక్షులే. కాబట్టి ఒక దేవుని బిడ్డైన మనము ఎల్లప్పుడూ కూడా మంచి మనస్సాక్షితో దేవుని ఎదుట కనపడ్డాక మనం ప్రయాసపడాలి. ఒకరి గురించి మనం చెడ్డగా మాట్లాడదు ఎప్పుడు వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళ రక్త అపరాధం మన మీదకి వస్తుంది. యేసు ప్రభు మీద చెడ్డ సాక్ష్యం చెప్పడానికి వెళ్ళారు. వాడిని సిలువేయండి అన్నారు. అప్పుడు పిలాతు చెప్పాడు, అయ్యా ఆయనలో ఏ తప్పు మాకు కనపడలా అన్నాడు. పర్వాలేదు, వాడి యొక్క రక్తము, వాడి యొక్క పాపము, వాడిని చంపినందుకు ఆ శిక్ష మా మీద మా పిల్లల మీద ఉండునుగాక, ముందు వాడిని ఏం చేయండి? సిలువేయండి అన్నారు. తప్పు చేస్తారు వాళ్ళు తెలిసి వాళ్ళ మనస్సాక్షి వాళ్ళు చెప్తుంది. అయినా కూడా ఏమన్నారు? ఆ శిక్ష మా మీదకి వచ్చినా పర్లా, ముందు ఆయన ఏం చేయాలి? సిలువేయండి అని చెప్పారు. అంటే మనస్సాక్షి వాళ్ళకి తెలుస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు? తప్పు చేస్తారు. బైబిల్లో మీ అందరూ తెలుసు, మీరు బాగా బైబిల్ చదివాలనుకున్నా నేను. బైబిల్లో ఎంతోమంది కూడా ఏం చేస్తారంటే మనస్సాక్షిని చంపేసుకున్నారు. ఏం చేస్తారంట? మీ అందరూ తెలుసు, ఆదాము మనస్సాక్షి చంపేసుకొని పండు తినేసాడు. తినేసిన దేవుడు వచ్చి అడగగానే అయ్యా తిన్నానే మొదలు చెప్పట్లా. ఆయన ఏమన్నా, అయ్యా నాకు నువ్వు ఇచ్చిన ఆ స్త్రీ ఇచ్చిందయ్యా. ఎవరి మీద నేరం మోపుతున్నాడు? దేవుని మీద నేరం మోపుతున్నాడు. నువ్వు ఇచ్చిన ఆ స్త్రీ ఇస్తే తిన్నాను. ఆమె దగ్గరికి వెళ్ళి అవ్వా ఎందుకు తిన్నావు అంటే నేను కాదు సర్పం ఇచ్చిందని చెప్పింది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు కానీ నిజాన్ని మాత్రము ఒప్పుకోవట్లేదు. ఇక్కడ ఆదాము ఫెయిల్ అయిపోయాడు. అక్కడ మనస్సాక్షి మంచిగా లేదు. రెండో వ్యక్తి ఎవరు? కయ్యను. ఎరా నీ తమ్ముడు ఎక్కడరా అంటే నాకేం తెలుసా నన్ను అడుగుతావు, నువ్వే కదా చంపింది, అందుకే కదా దేవుడి దగ్గరికి వచ్చాడు. ఎవడో చంపితే ఎగిరి ఎందుకు వస్తాడు? నువ్వు చంపావు కాబట్టి ఆయన కరెక్ట్గా తెలుసు కాబట్టి డైరెక్ట్గా వచ్చి ఎక్కడరా నీ తమ్ముడు అడిగితే నాకేం తెలుసు అంటున్నాడు.
అక్కడ మనస్సాక్షి చంపుకుంటే నువ్వు భూమి మీద దేశ దిమ్మరం అయిపోతావు, భ్రష్టుడు అయిపోతావు అని చెప్పాడు దేవుడు కదా. ఆదాముని శపించాడు, కయ్యన్ని శపించాడు. ఆ తర్వాత ఎవరిని శపించాడు దేవుడు చెప్పండి మీరు? ఆకాను ఎవరంట? ఆకానుడు ఏం చేస్తాడు? బంగారంగా ఆశపడి మనస్సాక్షిని చెడగొట్టుకొని బంగారం దాచిపెట్టి నాకు ఏమీ తిరిగి అంటున్నాడు. కానీ ఆఖరి చీట్లు వేస్తే ఎవరి పేరు వచ్చింది? ఆకాని పేరు వచ్చింది. వాడిని రాళ్ళు పెట్టి కొట్టి ఏం చేస్తాడంట? చంపేసారు. ఆ తర్వాత గ్రహాజీ ఎక్కడికి పోయేవారు అంటే నేను ఎక్కడికి పోలా అంటున్నాడు. ఏమన్నాడు? ఎక్కడికి పోలేదంటున్నాడు. ఎంత నిజాన్ని ఎంత చక్కగా, నిజం అబద్ధం అది, అబద్ధాన్ని అచ్చుగుద్దినట్టుగా చెప్తున్నాడు. ఏమని? నేను ఎచ్చటికి పోలేదన్నాడు. ఆయనకి కుష్టి రోగం వచ్చిందా రాదా? ఆ తర్వాత ఇంకెవరు చెప్పండి? ఇస్కారియోతు యూదా ఎవరంట? యేసుని అప్పగించ సడన్గా అప్పగించడం, ప్లాన్తో అప్పగించడా? ముందుగానే అడ్వాన్స్ తీసుకున్నాడు, ముందుగా మాట్లాడి వచ్చాడు, అడ్వాన్స్ తీసుకున్నాడు, టైం కొరకు చూశాడు. టైం వచ్చేవాడు ఆయన ఏం చేశాడు? పట్టించి చంపేశాడు. తర్వాత ఏం చేశాడు? ఆయనే ఉరేసుకొని చనిపోయినాడు కదా. ఆ తర్వాత ఎవరు? అననీయ సఫీరా ఎవరంట? ఇంతకే అమ్మారంటే అవునయ్యా ఇంతకే అమ్మేవయ్యా, సగం ఒకేసారి ఇంట్లో. ఏం చేశాడు? సగం డబ్బులు ఏం చేశారు? దేవునికి ఇవ్వాల్సి దాచేసి కొంత పట్టుకొచ్చారు. పేతురు గారికి పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు, పేతురు వీళ్ళు సగం నొక్కేశారని. అప్పుడు పేతురు అడిగాడు, ఏంటి కొంచెం పట్టుకొచ్చారంటే లేదు ఇంతే అన్నారు. టప్పని చచ్చిపోయాడు. ఇంతకాల భార్య వచ్చింది, మా భర్త ఇంకా రాలని చెప్పి. ఏమ్మా ఇంతకేమంటే అవునయ్యా ఇంతకే. అబద్ధం కూడా కరెక్ట్గా మ్యాచింగ్ వెళ్తుంది. ఎట్టుందంట చెప్పండి? కరెక్ట్గా మ్యాచ్ చేసి ఏం చేశాడు? అబద్ధం చెప్పారు వాళ్ళిద్దరు అక్కడే. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే మనస్సు పాడు చేసుకుంటే ఎంత తప్పు చెడుగా దిగజారిపోతాం, చివరికి మరణం వస్తుంది. ఏమొస్తుందంట? శాపము, తర్వాత మరణం వస్తుంది. అందుకని దేవుని ఇట్లా మనము సాధ్యమైనంత వరకు కూడా నిజం చెప్పడానికి మనం ప్రయాసపడాలి. అబద్ధం చెప్పడానికి వెళ్ళామంటే కనుక దానివలన ఒక శిక్ష అనేది మనకి వస్తుంది. కాబట్టి మనకి ఏ మనస్సాక్షి ఉండాలి? మంచి మనస్సాక్షి. చెప్పండి అందరూ. అందుకనే పౌలు గారు చెప్పాడు 23వ అధ్యాయం అపోస్తుల కార్యం మొదటి వాక్యంలో, అపోస్తుల కార్యంలో 23వ అధ్యాయం మొదటి వాక్యంలో పౌలు గారు ఏం చెప్పాడు చూడండి మీరు. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనిచుంటినని చెప్పెను. పౌలు గారు ధైర్యంగా చెప్తున్నాడు. పౌలు గారు ధైర్యంగా ఏమని మాట్లాడుతున్నాడు? సహోదరులారా ఏమన్నాడు? సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకున్నాను. ఎవరెదుట? మనుషులైతే మనం మాయ చేయొచ్చు, మోసం చేయొచ్చు, కళ్ళు కప్పచ్చు. దేవుని మనం మోసం కళ్ళు కప్పగలమా? మనం కూర్చుంటా, లేచుట, నడుచుట, పండుకునట, తిరుగుట, తాగుట, మాట్లాడట అన్నీ అని తెలుసు. ఆకాశంకి ఎక్కిపోయినా, సముద్రం లోపల దిగిపోయినా, పాతాళానికి వెళ్ళిపోయినా మన గురించి దేవుడు తెలుసా తెలీదా? చెప్పండి, తెలుసా తెలీదా? ప్రతి ఒక్కరు తెలుసు దేవుడికి. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో పౌలు గారు అన్నారు, నేను నేటి వరకు అంటే టుడే, ఈ రోజు వరకు కూడా, ఈ రోజు నిన్న సంగతి మొన్న సంగతి చెప్పట్లే. కొంతమంది చెప్తారు మేమైతే బాప్తిస్మం పొందినప్పుడు అసలు అభిషేకం పొందేవని. అబ్బా అది అభిషేకం కాదండి, ఎప్పుడు 10-15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఏమైంది? పోయింది అది. నేను ప్రవచనం చెప్తే మైక్ దద్దరిల్లిపోయిందండి, ఇప్పుడు రావట్లేదండి, పోయిందండి అది కూడా. పౌలు అది చెప్పలా, పాత కథ పాత క్యాసెట్ వేయలే, రీసెంట్ టుడే, ఈరోజు వరకు దేవుని ఎదుట మంచి క్లియర్ మనసు అనమాట, క్లియర్ హార్ట్, మైండ్. ఏ చెడు తలంపులు లేవు, ఏ పాప ఆలోచన లేదు, ఎవరి మీద కక్ష లేదు, కోపం లేదు, ద్వేషం లేదు, ఈర్ష్య లేదు, విరోధం లేదు, శత్రుత్వం లేదు, క్లియర్గా ఉన్నాను. బైబిల్ మీరు అందరూ చదివారు లేదు? ఆయన ఒక్కడ ధైర్యం చెప్పాడు, మంచి పోరాటం పోరాడుతుని విశ్వాసం కాపాడుకొని నా కొరకు నీతికి ఉంచబడింది, వెళ్తున్నాను పరలోకానికి ధైర్యంగా చెప్పిన ఏకైక భక్తుడు ఆయనే. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే మనము క్లియర్గా మంచి మనస్సాక్షి మనకు ఉండాలి. పౌలు గారు ఈ రోజు వరకు అన్నాడు. కొంతమంది ఏం చెప్తున్నారు, మేము అప్పుడు అలాగున్నాము. ఒక అబ్బాయి నేను అడిగాను, ఆదివారం అభిషేకం పొందట్లేదు, కానీ ఒక మీటింగ్లో బాగా అభిషేకం పొందాడు. నేను అడిగాను, యారా మొన్నేమో అక్కడ బాగా అభిషేకం పొందావు, ఇక్కడ పొందట్లేండి. అక్కడ వస్తుందండి, ఇక్కడ రావట్లే అన్నాడు వాడు. ఎక్కడ వస్తుంది? అక్కడ వస్తుందండి కానీ ఇక్కడ రావట్లేదంట వాడికి. అంటే జనాలు ఎలాగున్నారంటే మనుషులు బట్టి వేషాలు మారుస్తుంటారు. దేవుడు పై వేషాన్ని చూడ్డు, అంతరంగా ఇన్నర్ చూస్తాడు దేవుడు. కాబట్టి ఎప్పుడు మనం ఎలా ఉండాలి? కరెక్ట్గా ఉండాలి. మనుషులు నటించే వరకు మనము ఉండకూడదు. పౌలు ఏమన్నా, నేను మనుషులు సంతోషపెట్టి గౌరవనైతే క్రీస్తు దాసుని కాకపోతును, దేవుని బిడ్డను కాకపోయేవాడిని అని అంటున్నాడు.
కాబట్టి దేవుని బిడ్డలు మనం ఇక్కడ చదువుతున్నాం, నేటి వరకు మంచి మనస్సాక్షి గలవని దేవుని ఎదుట నడుచుకున్నాంట. ఎవరి ఎదుట చెప్పండి? దేవుని ఎదుట. అంటే దేవుని ఎదుట పర్ఫెక్ట్గా ఉంటే చెప్పండి, దేవుని ఎదుట పర్ఫెక్ట్గా ఉంటే భూలోకం ఉంది కానీ పరలోకం ఉంది కానీ ఎక్కడన్నా మనం పర్ఫెక్ట్గా ఉన్నట్టే. మనుషుల దగ్గర, ఈ మనిషి దగ్గర ఉండొచ్చు, ఆ మనిషి ఉండలే మనం. కానీ దేవుడి దగ్గర పర్ఫెక్ట్గా ఉంటే ప్రపంచం, భూమి, ఆకాశం, పరలోకం అన్ని స్థలాలు ఎలా ఉన్నట్టు మనము పర్ఫెక్ట్గా. అందుకని ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి, ప్రభా నీ ఎదుటి నేను తప్పు చేసి నాకు బయలుపరచండి, నీ ఎదుటి నేను మంచి మనస్సాక్షిగా ఉండాలి. తప్పు వల్ల నాకు శిక్ష వస్తుంది, నాశనం వస్తుంది, కీడు వస్తుంది, మరణం వస్తుంది, సాతానికి నేను బానిస అయిపోతాను. కాబట్టి ప్రతిరోజు నా తప్పులు నాకు బయలుపరిస్తే నేను సరి చేసుకుంటానని చెప్పేసి ఎవరిని అడగాలి? మనము దేవుని అడగాలి. ఫస్ట్ ఎవరిని అడగాలి? మన మనస్సాక్షిని అడగాలి. ఈరోజు నేను తప్పు చేశానా, ఈరోజు ఎవరికైనా కీడు చేశానా, ఎవరికైనా నష్టపరిచానా అనేది ముందు మనల్ని మనం కరెక్షన్ చేసుకొని, ఒకవేళ ఎవరికైనా చేస్తున్న వాళ్ళకి క్షమాపణ అడిగేసి, ఇంకా ఏదైనా మనకు తెలియని ఉంటే ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. మన రహస్య పాపాలు ఉంటే ఎవరిని అడగాలి? దేవుని మనం అడగాలి. కాబట్టి పౌలు గారు ఏమన్నాడు? పర్ఫెక్ట్గా ఉన్నానన్నాడు, అనలేదా? కాబట్టి మనకు కావాల్సిన డబ్బు, బంగారం ఏది కాదండి. నేటి వరకు మంచి మనస్సాక్షి అంటే ఇప్పుడు ప్రభు రాకడతో ఒక సెకండ్లో మనము చెప్పండి, ఒక సెకండ్ ఏమైతే ఉంటా వెళ్ళి సింహాసనం కూర్చుంటాం మనం పోయి. అందుకని దయచేసి మీరు మనస్సాక్షిని కాపాడుకోండి. బ్రదరు ఒక వారం రాత అడిగాడు అనుకో, ఏంది ఓ నస పెడుతున్నాడు, మమ్మల్ని చూడంగానే అడుగుతాడు అని చెప్పి నా మీద తిట్టుకుంటారు, గసగసగా కొనుక్కుంటారు. నా వల్ల కొనుక్కొని మీకేం ప్రయోజనం రాదు. మీ మనస్సాక్షి సరిగ్గా ఉంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. నేను మీకు ఫోన్ చేసి ఎందుకు రాలా, మీకు రోగం వచ్చి పడుకున్నారా, లేకపోతే ఇంకేమైనా అడగాల్సిన అవసరం నాకు లేదు కదా. మీ మనస్సాక్షి మీకు చెప్తే నా మనస్సాక్షి మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించండి, దేవుని బిడ్డలుగా ఉండి మన చర్చికి వస్తే చాలదండి. దేవుని దగ్గర ఈ రోజును కరెక్ట్గా ఉంటే ప్రభు యొక్క రాకడ ఎంతసేపు వస్తుంది చెప్పండి, మీకు తెలుసు వాళ్ళు. ఒక సెకండ్, ఎంతసేపు అండి? ఒక సెకండ్లో వెళ్ళిపోద్ది ప్రభు రాకడ. ఇంకా మనకు టైం ఉండదు సిద్ధపడ్డాకి. ఇప్పుడే మనకు టైం ఉంది మారు మనసు పొందడానికి, పాపక్షేమం పొందడానికి, బాప్తిసం పొందడానికి, అభిషేకం పొందడానికి, వాక్యం వినటానికి, వాక్యానుసారంగా నడుచుకోవడానికి మనకు అవకాశం ఉంది. కానీ తర్వాత అవకాశాలు లేవు. అందుకని రెండోది మనం చదివినాం, మంచి మనస్సాక్షి. మూడోది మనం చూసినట్లయితే వాత వేయబడిన మనస్సాక్షి. మొదటి తిమోతి రాసిన పత్రిక 4:3 త్వరగా చదవండి, క్లుప్తంగా చెప్తా మీకు. మొదటి తిమోతి 4:3 అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవల్లని చెప్పుచుందురు. ఇక్కడ మనం చదువుతున్న 4:1 అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచే ఒక విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేట చెప్తా. అంటే చివరి దినాల్లో మోసం చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళే వస్తారు. విన్నారా? ఇందులో పాస్టర్ గారు కూడా చెప్తున్నాడు, నేను ఈ 2 నెలల నుంచి బాధపడ్డాను, ఎక్కడికి పోయినా దుఃఖపడ్డాను, చాలా సేవకుల వల్ల నేను బాధపడుతున్నా, ఎక్కడ చూసినా మోసమే జరుగుతుందని చెప్పేసి ఆయన చాలా బాధపడ్డాడు. కారణం ఏంటంటే ఈ దినాల్లో ఇలాంటి వాళ్ళు వస్తారని ఈ బైబిల్లో 2000 సంవత్సరాల క్రితమే రాస్తుంది. ఈ దినాన్ని అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు, మాయ మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. విన్నారా? అలాంటి అబద్ధ బోధకులు, అలాంటి మాయ మాటలు చెప్పే వాళ్ళకి మనకి ఎటువంటి ప్రయోజనం ఉందా? లేదు. కాబట్టి ఈ దినాలు ఈ సత్యాన్ని చదువుతున్నా, ఇక్కడ మనం చదువుతున్న వాక్యం ఏమని రాస్తుందంటే వాత వేయబడిన మనస్సాక్షి. ఏ మనస్సాక్షి అంట చెప్పండి? వాత వేయబడిన మనస్సాక్షి. కాబట్టి మన మనస్సాక్షి కాల్చబడిన మనస్సాక్షికి ఉండాలా, లేకుండా మంచిగా ఉండాలా? చెప్పండి. వాత అంటే దాని అర్థం ఏంటి చెప్పండి, మీరు తెలుసు వాళ్ళు. చెడ్డవాడికే అట్ల కాడ పెట్టి కాలుస్తారు, అవునా కాదా? చెడ్డవాడికి ఏం చేస్తారు? వాత పెడతారు. మా ఇంట్లో మా అమ్మ పొద్దున వెళ్తే సాయంత్రం వచ్చేసేది. మేము 3 పిల్లలమే. ఎందుకంటే మేము ఎవరింటికి వెళ్ళాం, ఎక్కడ ఏం తినాం, సాయంత్రం వచ్చేది. కానీ మేమేం చేస్తామంటే బాగా కొట్టుకునే వాళ్ళము. అప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే ఎర్రగా అట్ల కాడ తీసుకుని నుప్పుల్లో పెట్టి చూపించింది, మీరు గొడవ చేస్తే వచ్చిన తర్వాత వాతలు పెడతాను. నేను మామూలునే కాదు. నేను సరే ట్రైల్ వేద్దాము, అమ్మ పోయిన తర్వాత ఏం చేస్తుంది, దాన్ని బాగా కాలు తీసుకెళ్ళి మా తమ్ముడు పండుకుంటే పెట్టాను. అడిగి వాడు అరుస్తున్నాడు, అరే భలే ఉంది, మళ్ళీ పెట్టాను, మళ్ళీ కాలింది. ఆడు అరిసి గెంతులేసి ఊరంతా పరిగెత్తాడు.
నేను చేసిన పని అది. ఆడికి పెట్టిన తర్వాత ఏమైపోయింది, ఆడికి అసలు నరకం చూశాడు, ఇక కూర్చోలేడు, నుంచోలేడు ఇక. ఇప్పుడు అట్లగాడు అనేది ఎందుకు పెడతారు? తప్పు చేసేవాడికి అంటిస్తారు కదా. అలాగనే మనస్సాక్షిని చంపేసి ఈ దుర్బోధలు, ఈ దుర్మార్గులు వాళ్ళ మనస్సాక్షి ఎందుకు వాత వేయబడింది, చెడిపోయిందనమాట. అబద్ధమే ఆడతారు, వాళ్ళు మోసమే చేస్తారు. కాబట్టి అలాంటి ఇది మనకు వద్దు. ఎప్పుడు కూడా నిజమైన సేవకులు మనకు కావాలి, నిజమైన సంఘం మనకు కావాలి, నిజమైన నడిపించే నాయకుడు మనకి కావాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనస్సాక్షులు ఏం చేస్తారు, వాళ్ళు పూర్తిగా చంపేసుకుంటారు. మనం చచ్చిపోయిన మనస్సాక్షి ఉండదు, వాత వేయబడిందండి. ఇప్పుడు తప్పు చేసుకు ఏం చేస్తారు, వాతలు పెడతారు. అట్లాగే మనం కూడా అలాంటి ఒక తప్పుడు మనస్సాక్షి మనం ఉండకూడదండి. వాత వేయబడిన మనస్సాక్షి గురించి పైన రాస్తుంది వాళ్ళు ఎవరంట, మోసగాళ్ళు, అబద్ధ బోధకులు, దెయ్యాల బోధకులు, వేషధారులు, ఆ తర్వాత భ్రష్టులు. చూసారా, ఇంత చెడ్డవారు ఏంటంటే వాళ్ళ మనస్సు ఏమైందంట, వాత వేయబడింది, తప్పు చేశారు, కాల్చబడింది. ఇక వాళ్ళ మనస్సాక్షి, ఆ పనికి మాలిన మనస్సాక్షి ఏం చేస్తాడు, ముందుకి వెళ్తూ ఉంటారు. అలాంటి మనస్సాక్షి మనకు ఉండకూడదు. ఎప్పుడు కూడా మన మనస్సాక్షి క్లియర్గా ఉండాలి. చెప్పండి అందరూ. మన బిడ్డల్ని ఎప్పటికప్పుడు తప్పు చేసి ఎందుకు కొడతాం మనం? ఆ తప్పు అక్కడి నుంచి పోవాలని కొడతాం మనం. అదే వాడు వినకపోతే ఏం చేస్తాం, వాతలు పెడతాము, కాళ్ళు ఎరగొడతాము, చేతి ఎరగొడతాం. ఇట్లాగ మనం ఎన్నో చేస్తాం, శిక్ష అనమాట అది. కాబట్టి ఇలాంటి దొంగలకి వాత వేయబడిన మనస్సాక్షి గలవారే ఈ అబద్ధాలు ఆడతారు, వేషధారణ చేస్తారు, మోసాలు చేస్తారు, దెయ్యాల బోధ చేస్తారు, భ్రష్టులుగా కనబడి. ఇలాంటి బోధల నుంచి కూడా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలంట, జాగ్రత్తగా ఉండాలి. నాలుగోదిగా చూసినట్లయితే మనము నిర్మలమైన మనస్సాక్షి మనకు ఉండాలి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యం. అనగా 8 మంది దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో నిర్మలమైన మనస్సాక్షి మనకు ఉండాలి. ఏ మనస్సాక్షి? నిర్మలమైన మనస్సాక్షి అంటే ఏంటి అర్థం చెప్పండి? తేటగా ఉండాలి. ఎలానంట, తేటగా క్లియర్గా ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఈ యొక్క నోవహు కాలంలో దేవునికి చాలా కోపం వచ్చింది. దేవుడు కోపం వచ్చిన తర్వాత ఏం జరిగిందంట, జలప్రయాణం పంపిస్తాడు. కానీ నోవాహు గారు ఆయన ప్రకటన చేస్తున్నాడు, దేవుడు వర్షం పంపిస్తున్నాడు, మనం అందరం నాశనం అయిపోతాం, మీరు అందరూ కూడా రండి, ఓడ కడదాం, ఓడ ఎక్కి మనం ఉన్నట్లయితే కనుక వాళ్ళలో ఉన్న రక్షించబడతామని చెప్పాడు. కానీ వాళ్ళు నమ్మలా. ఎందుకు నమ్మలేదు? అప్పటి వరకు కూడా భూమి మీద వర్షం పడలేదు. నోవాహు కాలంలోనే మొదటి వర్షం పడింది. అప్పటి వరకు వర్షం పడలేదు కాబట్టి వర్షం వస్తుంటే నమ్మలేదు. కాబట్టి నమ్మిన వారు ఎవరండి? నోవాహు యొక్క కుటుంబం మాత్రమే. నోవాహు యొక్క కుటుంబం మాత్రం ఏం చేస్తంట, నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఏం చేస్తంట, ఆ ఓడకి ఎక్కారు. ఇందులో 15 వాక్యం ఏం రాస్తుంది? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గుర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో భయముతో సమాధానం చెప్పుడికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. కానీ మనం చదువుతున్నామో వాళ్ళ జీవితంలో దేవుని యొక్క నిర్మలమైన మనస్సాక్షి తేటగా ఉంది కాబట్టి వాళ్ళు మాత్రమే దేవునికి రక్షణనే పొందగలిగారు. ఈ దినాన్ని యేసు ప్రభు గురించి చెప్తుంటే ఎర్రితనంగా చూస్తున్నారు, ఎర్రితనంగా మాట్లాడుతున్నారు, రోడ్డు మీద స్వార్ చేస్తే పట్టుకుని కొడుతున్నారు, బైబిల్ చింపేస్తారు, కరపత్రాలు చింపేస్తారు, దేవుడు లేడు అని ఎన్నో మాట్లాడుతున్నారు. కాబట్టి మనం చూసేట్లయితే మనకు మంచి మనస్సాక్షి ఉంది, మనం విశ్వసించాము, మనం నమ్మాము, మనం వెంబడిస్తాము, మనం జీవిస్తున్నాము, మనం ముందుకే వెళ్తున్నాం. అందుకని మన అందరూ ఏం చేయాలంటే మనకున్న నిర్మలమైన మనస్సాక్షిని మనం కాపాడుకుంటే ఈ లోకానికి రాబోయే నాశనం నుంచి దేవునికి రక్షణ పొంది నిత్యంగా పరలోక రాజ్యాన్ని మనము వెళ్తాము. ఐదోది చూడండి, త్వరగా చదవని టైం అవుతుంది. 5వ మనస్సాక్షి మనం చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం.
హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 వాక్యాన్ని చదువుకుందాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇక్కడ మనం చదువుతున్నాము, శుద్ధి చేయబడే మనస్సాక్షి అంట. ఏ మనస్సాక్షి అంటే అది? శుద్ధి చేయబడే మనస్సాక్షి. మన మనస్సాక్షి అంటే ఎప్పుడు కూడా మన మనసు ఏమంట, శుద్ధి చేయబడుతుండాలి. ఇలా ఉంటే ఏం కాదులే, అలా ఉంటే ఏం కాదులే అని మనం అనుకోకూడదు. ఎలా ఉండాలంట? శుద్ధి చేయబడాలి. విన్నారా? శుద్ధి చేయబడినప్పుడు ఏమైంది? నీట్గా ఉంటుంది. కొంతమంది చూడండి, పొద్దున్న లేచి మొహం కడగరు, 12 దాకా పాసి వాసన, 12 గంటల దాకా నోరు కడగరు. కొంతమంది జుట్టు దూకోరు, పొద్దున్న లేకగానే ఏం చేస్తారంటే చింపురు జుట్టు వేసుకుని తిరుగుతూనే ఉంటారు. ఈ మధ్యకాలంలో మరీ దారుణం, రోడ్ల మీద కూడా ఆడవాళ్ళు నైటీలు తిరుగుతున్నారు. ఆ ఒళ్ళంతా చండాలంగా చూడలేము అసలు. రోడ్ల మీద నైటీలు, బండ్ల మీద నైటీలు, బైకుల మీద నైటీలు. అది ఎప్పుడు రాత్రిపూటలు వేసుకోవాలి డ్రెస్సు. ఎట్టా ఉన్నారంటే జనాలు, ఎంత అసహ్యంగా ఉందంటే చూడ్డానికి అంత అసహ్యంగా ఉంది. జనాలకు శుద్ధి శుభ్రం లేదు, మనస్సాక్షి లేదు వాళ్ళకి. మనకి ఎంత భయంగా ఉండదు చెప్పండి. నేనైతే మీరు నమ్ముతాను, లెగటం ఫస్ట్ బాత్రూమ్కి వెళ్తాను. నేను వెళ్ళి ముందు బ్రష్ చేసి బయటకు వస్తాను, తర్వాత ఎవరైనా మాట్లాడతాను. ఫస్ట్ బాత్రూమ్కి బ్రష్ చేసిన తర్వాతే వచ్చి తల దూకొని వాకింగ్కి వెళ్ళిపోతాను పొద్దున 6 గంటలకి. నేను బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? మనం నీట్గా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా 10 మందిలో శుభ్రంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము, నిత్యుడగు ఆత్మ ద్వారా, ఎవరంట? నిత్యుడైన ఆత్మ ద్వారా తన్ను తాను దేవుని నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు అంటే ఏంటి? జీవం లేని చచ్చిన క్రియల్ని విడిచి జీవం గల దేవుని సేవించకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. యేసు రక్తం ద్వారా మనం శుద్ధి చేసుకోవాలి. ఎవరు రక్తం అంట? నిర్దోషమైన రక్తము. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి జీవితంలో పాపం లేని ఆ రక్తము మనల్ని ఏం చేస్తంట? శుద్ధి చేస్తుంది. పెద్ద హాస్పిటల్కి పోయి నా మనసు అంతా చెడిపోయింది, నా మనసును శుద్ధి చేయండి అంటే చెప్తాడా? చేస్తాడా? నా మనసుకి నువ్వు సిటీ స్కానింగ్ తీయమంటే తీస్తాడా? చెప్పండి. నా మనసు అంతా శుభ్రం కడుగు అంటే కడుగుతాడా? ఎట్ట కడుగుతాడు? ఏం తెలుసు ఎక్కడ ఉందాడికి? చెప్పండి, తెలుసా? కాబట్టి మన కడుగు కూడా ఏమిచ్చాడు దేవుడు? యేసు రక్తము. ఏమిచ్చాడంట? యేసు రక్తం మనకి ఇచ్చాడు. కాబట్టి మన మనస్సాక్షి ఏం చేయాలి? ఎప్పుడు శుద్ధి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఏం చేయాలంట? ప్రతిరోజు పళ్ళు కడుక్కున్నాం, పళ్ళు తోముతాం బ్రష్ చేసి, తర్వాత ఒళ్ళంతా ఏం చేస్తున్నాం? శుభ్రంగా సబ్బెట్టి కడుక్కున్నాం. అలాగనే మనం ఏం చేయాలంటే మన మనసును కూడా ఏం చేయాలంట? ఎవరో వచ్చి క్లీన్ చేయరు. మన మనసును ఎవరు క్లీన్ చేసుకోవాలి? మనమే క్లీన్ చేసుకోవాలి. ఏ నాటి కీడు ఆనాటికి చాలు, సాయంత్రం కల్లా క్లియర్ చేసుకోవాలి. సూర్యుడు అస్తమించడు, ఆ కోపం అక్కడితో పోవాలి, క్లియర్ చేసుకోవాలి. నువ్వు దాన్ని ఉంచుకున్నావా, సాతాను వచ్చేస్తాయి. ఇక విన్నారా? సాయంత్రం కల్లా ఏమాలంట? కీడు చేసినా కానీ, లేకుంటే పాపం చేసినా కానీ, కోపడినా కానీ సాయంత్రం కల్లా ఏమాలంటది? క్లియర్ అవ్వాలి. లేదా ఏమొస్తుంది? సాతాను వస్తుంది. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మన మనసులో కోపము, ద్వేషము, శత్రుత్వం, విరోధం, పగ ఏం చేయాలంటే మనము క్లియర్ చేసుకోవాలి. దాన్ని దాచుకున్నావా, పాపం పరిపక్వమై గర్భం ధరించి మరణం కంటది. అంతదాకా మనం తెచ్చుకోకూడదు. ప్రతి దేవుని పెట్టి కూడా మన మనస్సాక్షి మనం ఏం చేయాలంట? ప్రతిరోజు చెప్పండి, శుద్ధి చేసుకోవాలి. ఆరోదిగా మనం చూసినట్లయితే మన మనస్సాక్షి నిర్దోషముగా ఉండాలి. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 16వ వాక్యం మనం చదివితే మన మనస్సాక్షి ఎలా ఉండాలంటే నిర్దోషమైన మనస్సాక్షి ఉండాలి. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. పౌలు గారు చెప్తున్నాడు 16 వాక్యాలు ఏమని చెప్తున్నాడంటే, నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం ఏం చెప్పండి? అలవాటు చేసుకోవటం. అంతేనా? తెలుగు భాష ఏంటి? అలవాటు చేసుకోవడం, నేర్చుకోవటమా? అభ్యాసం ఏం చెప్పండి? టీచర్స్ చెప్పడమా? నేర్చుకోవటమా, అలవాటు చేసుకోవటమా? నేర్చుకోవటం కదా. దేవుని ఎదుట మనుషులు ఎదుట నేను పర్ఫెక్ట్గా ఉంటాం, ప్రతిరోజు నేర్చుకుంటున్నాను. దేవుని ఎదుట మనుషులు ఎదుట ప్రతిరోజు కూడా ఎలా అంట? నిర్దోషిగా. అంటే ఏంటి? ఎలాంటి దోషము, ఎలాంటి అపరాధము, ఎలాంటి పాపము, ఏ చెడుతనం లేకుండా ప్రతిరోజు కూడా దేవుని ఎదుట మనుషులు, అంటే దేవుడు పరలోకున్నాడు, మనుషులు భూలోకున్నారు. అటు దేవుని ఎడల ఇటు మనిషి ఎడల కూడా నేను ఎలా ఉన్నానంట? క్లియర్గా ఉన్నాను. అందుకని మన మనస్సాక్షి మనం క్లియర్గా ఉంటే మనం కరెక్ట్గా ఉన్నట్టే. ప్రభు యొక్క రాకడ వచ్చి ఆటోమేటిక్గా
ఎత్తబడతాము. అందుకని ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ ఎనీ టైం ఆల్ టైం ఎల్లప్పుడు కూడా నా మనస్సాక్షిని నిర్దోషముగా ఏం చేస్తాంట ఉంచుకోండి. అందుకని దేవుని బిడ్డలే మనము దేవునికి సన్నిధిలో మన మనస్సాక్షి మనం కాపాడుకోవాలండి. ఎవరో వచ్చి నువ్వు అలాగున్నావు అని చెప్పే అంత అవకాశం ఇవ్వచ్చా చెప్పండి? లేదు. సాతానే వెళ్ళి ప్రభా ఈ రోజంతా ఇన్ని తప్పులు చేసి నీ బిడ్డని సాతాను దివారాత్రులు నేరం మోపే అవకాశం మనం ఇవ్వచ్చా చెప్పండి? ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. మన జీవితం ఎలాగుందో మనమే సరి చేసుకోవచ్చు. ఎక్కడికో వెళ్తే సరి చేయబడుద్దని మనం అనుకోవద్దండి. మనం నిలబడిన స్థలంలోనే మనం ఎలాగున్నా అనేది మనం ఏం చేయొచ్చు? క్లియర్ చేసుకోవచ్చు. చేసుకోలేమా? చేసుకోలేదు. ఈరోజు మనం ఎలాగున్నాము అనేది మనం చూసుకున్నట్లయితే కనుక ఇంకొకరికి అవకాశం ఇస్తామా? అవకాశము ఇవ్వము. అందుకని దేవుని బిడ్డ మనము ఈ 6 మనస్సాక్షిని 7వది చెప్పి ముగించేస్తాను. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యంలో త్రోసివేసిన మనస్సాక్షి. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. 19 చదవండి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మనము విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఈ మనస్సాక్షి ఏ మనస్సాక్షి అంటే విశ్వాస సంబంధమైన మనస్సాక్షి అది బద్దలైపోకూడదు. విశ్వాసం అనేది ఏమైపోడంట? బద్దలైపోకూడదు. విన్నారా? ఇలా ఏం చేస్తారంట? అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి ఏం చేస్తారంట? త్రోసివేసి ఏం చేస్తారంట? విశ్వాస విషయమైన వాడను బద్దలైపోయిన వారి వలె చెడిపోయినారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నా మాటలు వెనక్కే త్రోసివేసితివి. కానీ దేవుని మాటలు ఎవరైతే తోసివేస్తారో, దేవునికి దిద్దుబాటుని ఎవరైతే అసహించుకున్నారో అలాంటి వారు ఏం చేస్తారంటే విశ్వాస జీవితం వాడంటే ఏంటి? ప్రయాణం చేసేది. ఎలా ప్రయాణం చేద్ది? విశ్వాసంతో ప్రయాణం చేస్తుంది నీళ్ళ మీద. అలాగే మనం కూడా ఏం చేయాలండి? విశ్వాస జీవితాన్ని బద్దలు చేయకూడదు. విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. అనేకులు విశ్వాస జీవితాన్ని ఏం చేస్తారంట? బద్దలు చేసేసి దాన్ని తోసేసి వారు చెడిపోయారని రాస్తుంది. ఏమని రాస్తుందంట? వారు ఏమైపోయారంట? చెడిపోయారు. అందుకని మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. మనుష్య కుమారుడు వచ్చాడు, భూమి మీద విశ్వాసం కనుగొన్నా అంటున్నాడు. యేసుప్రభువు వచ్చేవాడు విశ్వాసం గల వారు ఉంటారా అన్నాడు. కాబట్టి ఆయన వచ్చేవాడు విశ్వాసం గల వారు లేకపోతే కనుక పరలోకానికి ఎవరుడా ఎత్తబడరు. అందరి కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డల మన అందరం కూడా ఈ 7 రకాలైన మనస్సాక్షి గురించి మనం విన్నాం. కాబట్టి చివరి దినాల్లో మనకి ఎవరో వచ్చి బోధించాల్సిన అవసరం లేదు. ఎవరో వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం, ఎవరో మనల్ని అవమానపరచాల్సిన అవసరం, ఎవరో నేరాలు మోపాల్సిన అవసరం లేదు, ఎవరో మనకు శిక్షించాల్సిన అవసరం. యేసు ప్రభువు పాపం లేని వాడు రాయి వేయమంటే ఒక్కడ కూడా రాయి వేయలేదు. వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని సరి చేసింది. యేసు ప్రభు మీరు తప్పు చేసిన వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి తప్పు చేసి చెప్పినప్పుడు ఒక్కడ కూడా రాయి వేయకుండా వెళ్ళిపోయినాడు. అందుకని మనం కూడా పవిత్రమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, మరి వాత వేయబడిన మనస్సాక్షి మనకు ఉండకూడదు. నిర్మలమైన మనస్సాక్షి, శుద్ధి చేయబడిన మనస్సాక్షి, నిర్దోషమైన మనస్సాక్షి, 5 మనస్సాక్షులు మనకు ఉండాలి. కానీ వాత వేయబడిన మనస్సాక్షి మనకు ఉండకూడదు. త్రోసివేసే బద్దలైపోయే మనస్సాక్షి మనకే ఉండకూడదు. ఎల్లప్పుడూ మన మనస్సు మంచిగా ఉంటే దేవునిదట మనుషుదట ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి కలిగి నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు ఆయన్ని మధ్యాకాశం ఎదుర్కొంటకు దేవుడు మనకు సాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. నిర్మల హృదయముతో స్తుతింతున్ నిత్యుడా నిన్ను స్తుతింతు. నిర్మల హృదయముతో స్తుతింతున్ నిత్యుడా నిన్ను స్తుతింతున్. నిశ్చయంగా నీతో వసించుచు స్తుతింతును నిన్ను సదా. నిశ్చయంగా నీతో వసించుచు స్తుతింతును నిన్ను